వెల్కమ్ టు టైమ్ 24/7 హెడ్లైన్స్. హైదరాబాద్లో 6 ఏళ్ల మనవరాలతో కారు నడిపించిన ఎస్ఐ ప్రశ్నించిన జనంతో వాగ్వాదం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన. ప్రశ్నించిన వారిపై అధికార దర్పం ప్రదర్శించిన ఎస్ఐ తిరుపతిపై క్రిమినల్ కేసు నమోదు. ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలకు బంద్ పిలుపునిచ్చిన ఏబీవీపీ. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్న ఏబీవీపీ. వీటిపై ఆధారపడి 20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడి. ప్రభుత్వం, ప్రైవేటు కాలేజీలు కలిసి విద్యార్థులను మోసం చేస్తున్నాయని మండిపాటు. గంటల్లోనే చెన్నై, ముంబై, తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన. తెలంగాణ బుల్లెట్ ట్రైన్ హబ్ గా అవతరించబోతుందన్న అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటల్లో చేరుకోవచ్చిన రైల్వే మంత్రి. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టు పరుగులు పెడుతున్నాయని వ్యాఖ్య. హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలు. భారత్ ఇంధన భద్రతకు గండం. చమురు కంటే ఎల్పీజీకే ఎక్కువ ముప్పు. చమురు గ్యాస్ దిగుమతుల బిల్లు భారీ పెరిగే అవకాశం. చమురు కంటే ఎల్పీజీ సరఫరాపై ప్రభావం అధికమంటున్న నిపుణులు. పరిశ్రమలకు పైప్ గ్యాస్ అందించడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచన. సింగరేణి భరోసా యాత్ర ప్రారంభించిన తెలంగాణ బీజేపీ. తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ కేటాయించిన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభం. కిషన్ రెడ్డి, రామచంద్రరావు సహా పలువురు నేతలతో 2 రోజుల యాత్రకు శ్రీకారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 సింగరేణి నిర్లక్ష్యం చేశారని ఆరోపణ. మోదీ ప్రత్యేక ఈ బ్లాక్ ను సింగరేణిలోకి కేటాయించారని వెల్లడి.